హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఈరోజు మనం తెలుసుకోబోయే వీడియో ఏంటంటే మహేంద్ర 475 టెక్ ప్లస్, అలాగే వచ్చేసి మహేంద్ర 575 టెక్ ప్లస్. ఈ రెండు ట్రాక్టర్లకు తేడాస్ మన చాలామంది అంటుంటారు, ఈ ట్రాక్టర్లు పెద్ద బండి 575 పెద్ద బండి అంటుంటారు. దానికి దీనికి రెండింటికి డిఫరెంట్ ఏందో ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. ఓకేనా? లేట్ ఉన్న వీడియో మర్చిపోకుండా వీడియో మొత్తం చూడండి. అలాగే వచ్చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్. మహేంద్ర 475 టెక్ ప్లస్ వచ్చేసి 4 సిలిండర్స్ తోటి వచ్చేసింది బండి. మహేంద్ర 575 వచ్చేసి 3 సిలిండర్స్. ఓకేనా? మహేంద్ర 475 44 హెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మహేంద్ర 575 వచ్చేసి 47 హెచ్పి ఉత్పత్తి చేస్తుంది. మహేంద్ర 475 185 NM గనిష్ట టాస్క్ను కొద్దిగా ఉత్పత్తి చేస్తుంది. మహేంద్ర 575 వచ్చేసి కొద్దిగా ఎక్కువ, మరీ ఎక్కువ కాదు, కొద్దిగా ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. మహేంద్ర పీటీఓ శక్తి 475 వచ్చేసి 30. పీటీఓ శక్తి వచ్చేసి మహేంద్ర 475 30.2 kV, అలాగే వచ్చేసి 40.5 హెచ్పి. అదే మహేంద్ర 575 వచ్చేసి కొద్దిగా అందులోనే కొద్దిగా ఎక్కువ ఉత్పత్తిని అయితే చేస్తుంది పీటీఓ శక్తి. మహేంద్ర 475 వచ్చేసి గేర్స్ వచ్చేసి 12 ఫార్వర్డ్ 0.3 రివర్స్ గేర్తో వస్తుంది. అదే మహేంద్ర 575 వచ్చేసి 8 ఫార్వర్డ్ +2 రివర్స్ గేర్తో వస్తుంది. ఓకేనా? మహేంద్ర యువ 575 మహేంద్ర యువ 475 టెక్ ప్లస్ కంటే ఎక్కువ ఉత్పత్తి అయి ఉంటుంది మహేంద్ర 575. అలాగే వచ్చేసి మహేంద్ర 475 గేర్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. అలాగే వచ్చేసి 6 ఇయర్ వారంటీతో, గేర్ బాక్స్ 6 ఇయర్ వారంటీతో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మహేంద్ర యువ 575 అలాగే వచ్చేసి 475 రెండింటికి తేడా ఏంటంటే, తేడా ఉంటుంది ఎందుకంటే అది 47 హెచ్, అదైతే మహేంద్ర 575 వచ్చేసి 47 హెచ్పి, మహేంద్ర 475 వచ్చేసి 44 హెచ్పి. అలాగే వచ్చేసి గేర్ బాక్స్లో కూడా కొద్దిగా ఉత్పత్తి అయితే ఎక్కువ కలిగి ఉంటుంది. 475 కూడా దానికి దీనికి పోలిస్తే ఎక్కువ తేడా ఏమీ లేదు. పెద్ద బండి అంటారు, దానికి దీనికి పోలిస్తే ఒక 3 పాయింట్స్ అంటే 3 హెచ్పిలు ఎక్కువగా అయితే ఉంది. చూశారు కదా వీడియోలో అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బై. సీ యూ నెక్స్ట్ వీడియో. మళ్ళీ కలుద్దాం.